హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ అండి. చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇది బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఎంత మంచిగా మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతే ఆయిల్లో మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. అలా చేయండి. ఇప్పుడు వేగిన తర్వాత నేను కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా సేమ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో మనం వేయించుకోవాలండి. నిన్న లాస్ట్ వీడియోలో మీకు గోబీ 65 చేసి చూపించాను కదండి. సేమ్ గోబీనే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ రైస్కి కూడా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను కొంచెం కట్ చేసుకు పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసాను. ఇవి కూడా అన్నీ హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చి బఠానీలు యాడ్ చేశాను. ఒక 4-5 పచ్చిమిరకాయలు కూడా దీంట్లో యాడ్ చేశాను. అండ్ 2 రొబ్బల కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేశాను. ఇది టోటలీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ఇది వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది మన గోబీ రైస్కి. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి దీంట్లో యాడ్ చేసుకోవాలండి, 1/2 స్పూను. ఇది కూడా హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువ సోయా సాస్ నేను దీంట్లో యాడ్ చేశాను. ఆ తర్వాత సాల్ట్ దీంట్లో యాడ్ చేశాను. సో కంపల్సరీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మన గోబీ రైస్కి. ఒకటి మిరియాల పొడి, ఇంకొకటి సోయా సాసు. ఇవి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రైస్కి. ఇవన్నీ హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మీకు కావాలితే దీంట్లో క్యాప్సికము, బీన్స్, క్యారెట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ముందుగా వేయించుకుని పెట్టుకున్నాను. 65 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సేమ్ అవే గోబీ ఫ్రై నేను దీంట్లో యాడ్ చేశానండి. మనకు వేడిగా ఉంటే తినేస్తాం కదండి, తర్వాత ఆరిపోతే ఏం చేయాలో అర్థం కాదు. సో మనం ఇలా గోబీ రైస్గా ఈ 65 కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుందండి. ఇవన్నీ మసాలాలు హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇలా కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలి అంటే రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. సో చూడండి, నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుగా ఉడికించుకో పెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ యాడ్ చేశానండి. మీకు కావాలి అంటే ఏ రైస్ అన్నా యూస్ చేయొచ్చు. రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేసుకు పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను దీంట్లో యాడ్ చేశానండి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మన హస్బెండ్ టిఫిన్ బాక్స్లో, లంచ్ బాక్స్కి, పిల్లల లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ట్రావెలింగ్గా కూడా ఇది తినొచ్చండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సో వన్స్ ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ గోబీ రైస్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి.